మీకు టైటిల్ ఇచ్చారంటే పక్కా ఇక దాంట్లో తేడా వస్తే ఇన్సూరెన్స్ ప్రభుత్వం భరిస్తుంది, ఇన్సూరెన్స్ ప్రభుత్వం కడుతుంది. అంటే నువ్వు 100 కోట్ల రూపాయలు పెట్టి స్థలం కన్నావంటే నీకు ల్యాండ్ టైటిలింగ్ ఇచ్చేస్తుంది. ఆ టైటిలింగ్ లో గనక అవతల ఒకవేళ నీ ల్యాండ్ లిటిగేషన్ అయ్యి ఎవరిదో అని గనక రేపు కోర్టు తీర్పు చెప్తే ఆ డబ్బులు ప్రభుత్వం నీకు ఇస్తుంది. అదే ల్యాండ్ టైటిలింగ్ యొక్క ఉద్దేశం. అక్కడది అమలు చేయమంటే వాజ్పేయి టైంలో స్టార్ట్ చేసినటువంటి ప్రయత్నము అక్కడికి వెళ్ళి ఇవన్నీ డేటా తీసుకుని సెటరేట్ చేశాక ఈ లోపు గవర్నమెంట్ మారింది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా దాన్ని ఫాలో అప్ చేసింది, కానీ ధైర్యం చేయాల. ఆ తర్వాత వాళ్ళు కొన్ని తీసుకొచ్చారు, సెజ్జులు ఇట్లాంటి చోట్ల ఆ విధానాలు తీసుకొచ్చారు. సెజ్జుల్లో గనక పెడితే ఇక దాన్ని కాదనడానికి హక్కు లేకుండా ప్రభుత్వం బాధ్యతని తీసుకొచ్చారు. టోటల్ గా ల్యాండ్ అన్నటువంటి, ఎందుకంటే నరేంద్ర మోడీ స్టైల్ ఏంటంటే రియల్ బిజినెస్ మ్యాన్, అంటే గుజరాత్ వాళ్ళు వ్యాపారపు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతిదానికి ప్రభుత్వంతో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అక్కడ. అంటే ప్రభుత్వపు షెడ్యూల్లోనే పెట్టుకోవాలి, లేకపోతే బయట ఎక్కడ చేసినా వ్యాపారం గొడవే. అట్లాగా ఇబ్బంది లేకుండా శాశ్వతంగా ఉండడానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సజెస్ట్ చేసిందే నీతి ఆయోగ్. నేను అప్పుడు కూడా చెప్పా, రీసర్వే చేయడం ద్వారా ఇక్కడ నీ భూమిలో కొత్తగా ఏమీ లేదు, నీ రిజిస్ట్రేషన్ భూమి కాగితం వాడికి ఇస్తావు, అది వాడు డ్రోన్ తో తీసి డిజిటల్ పిక్చర్ తీసుకెళ్లి ఆన్లైన్ ఫిక్స్ చేస్తాడు.